ఫ్రెండ్స్ ప్రీవ్యూ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. ఈ వీడియో ప్రెసెంట్ లింక్స్‌ని నేను వీడియో డిస్క్రిప్షన్‌లో అయితే పెట్టాను. కాకపోతే వాటినైతే నేను పాస్వర్డ్ ప్రొటెక్ట్ అయితే చేశాను. పాస్వర్డ్‌ని నేను వీడియోలో మిడిల్‌లో లేకపోతే లాస్ట్‌లో చెప్తాను. ఆ లింక్స్‌ని అయితే ఇంపోర్ట్ చేసుకొని వీడియోని అయితే ఎడిట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ వీడియో బీట్ మార్క్ అండ్ షేక్ పెట్టే ప్రెసెంట్ లింక్స్‌ని మీరు వాళ్ళకి వచ్చిన యాప్‌లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేసి కింద ప్రాజెక్ట్ క్లిక్ చేస్తే సో బీట్ మార్క్ షేక్ ఎఫెక్ట్ ఇలా డిస్ప్లే అవుతాయి. సో ముందుగా బీట్ మార్క్ ఓపెన్ చేద్దాం. సో బీట్ మార్క్ ఓపెన్ చేస్తే ఇక్కడ గ్రూప్ 1 ఉంటుంది. తర్వాత దానిపైన రెక్టాంగిల్ 1 ఉంటుంది. సో ఇక్కడ ఒక ఇమేజ్ ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ గ్రూప్ 3 ఉంటుంది. తర్వాత ఇక్కడ త్రీ లేయర్స్ ఉంటుంది. సో టోటల్లీ ఇక్కడ 3 లేయర్స్ మీద కెమెరా 1 యానిమేషన్ ఉంటుంది. సో ఫస్ట్లో మీరు ఏం చేస్తారంటే సో ఈ గ్రూప్ 1 ఉంది కదా, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి సో ఊస్ బర్త్డే టుడే సో ఇదైతే కరెక్ట్గా ఉంటుంది. మీరు చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు ఎడిటర్స్. సో బ్యాక్ వచ్చేసి సో ఈ టైప్ బర్త్డే వీడియో అయితే బాయ్స్కి ఆసంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, వేరే లెవెల్ అనుకుంటా. సో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 227 milliseconds దగ్గర అయితే 3 లేయర్స్ యాడ్ చేయాలి. బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఉంది కదా, షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ లాస్ట్లో ఇచ్చాను నేను 3 లేయర్స్ ఉంది కదా. సో ఆ 3 లేయర్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని లాంగ్ ప్రెస్ చేసి ఇలా 3 లేయర్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ సింబల్ క్లిక్ చేసి కాపీ 3 లేయర్స్ ఆప్షన్ ఉంది కదా, ఆప్షన్ క్లిక్ చేసి కాపీ 3 లేయర్స్ ఆప్షన్ క్లిక్ చేసి బ్యాక్ వచ్చేయండి. సో బీట్ మార్క్ ఓపెన్ చేస్తే మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేస్తే సో ఇక్కడ 227 milliseconds దగ్గర అయితే పేస్ట్ చేయండి ఇలా ఈ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ 3 లేయర్స్ క్లిక్ చేస్తే అలా పేస్ట్ అవుతుంది ఈ బీట్ మార్క్ దగ్గర. సో ఈ 3 లేయర్స్ని అయితే కెమెరా 1 లేయర్ కిందకి అయితే తీసుకురండి, రెక్టాంగిల్ 1 పైకి. సో ఇలా అయితే 3 లేయర్స్ని తీసుకురండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ని అయితే మంత్ని అయితే ఎడిట్ చేసుకోవాలి. నేనైతే 8th April అయితే పెట్టాను, మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో తర్వాత మీరు బర్త్డే బాయ్ ఫోటో ఇది ఉంది కదా, యాక్చువల్లీ ఇది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న అల్లు అర్జున్ సార్ ఫోటో. సో మీరు ఫోటో రూమ్ యాప్లోకి వెళ్ళి బర్త్డే వీడియో ఎవరిదైతే చేస్తున్నారో వాళ్ళది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని సో ఈ ఫోటోని జస్ట్ క్లిక్ చేసి ఇలా కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ సింబల్ క్లిక్ చేసి సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోటో ప్లస్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది ఈ యానిమేషన్. సో ఇలా వస్తుంది. సో తర్వాత ఇక్కడ గ్రూప్ 3లోకి వెళ్ళి ఇక్కడ కూడా బర్త్డే బాయ్ ఫోటో యాడ్ చేయాలి యాక్చువల్లీ. సో గ్రూప్ 3లోకి వెళ్ళి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి సో యాక్చువల్లీ ఫోటో కింద 5 లైన్స్ బయోడేటా ఉంది కదా. సో ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి సో ఇక్కడైతే మీరు ఓన్గా అయితే ఎవరిదైతే బర్త్డే వీడియో చేస్తున్నారో బాయ్స్ది సో వాళ్ళ నేమ్, బర్త్డే డేట్ అండ్ వాళ్ళది ఎవరైనా ఇంట్రొడక్షన్ ఉంటుంది కదా దాన్ని పేస్ట్ చేయాలి. ఇంట్రొడక్షన్ జస్ట్ సింపుల్గా పేస్ట్ చేయండి. సో సెలబ్రిటీస్ ఇన్ఫర్మేషన్ అయితే క్రోమ్లో దొరుకుతుంది. సో నేను కాపీ చేసి ఇక్కడైతే పేస్ట్ చేశాను అల్లు అర్జున్ సార్ బయోడేటాని జస్ట్ సింపుల్గా. సో ఇక్కడ తర్వాత ఇండియన్ యాక్టర్ ఉంది కదా, ఇండియన్ యాక్టర్. సో ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళు, మీరైతే నిక్ నేమ్స్ అయితే పెట్టుకోవచ్చు, లేకపోతే డైడ్ ఫ్యాన్ ఆఫ్ అల్లు అర్జున్ లైక్ దట్ దాన్ని అయితే మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. లేకపోతే కిల్లర్ విక్రమ్ నిక్ నేమ్స్ సింపుల్ నేమ్స్ ఉంటాయి కదా, సో వాటిని అయితే మీరు మెన్షన్ చేసుకోవచ్చు. సో తర్వాత ఇక్కడ అల్లు అర్జున్ టెక్స్ట్ ఉంది కదా, సో మీరైతే బర్త్డే బాయ్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. సో తర్వాత లాస్ట్లో ఫోటోని అయితే యాడ్ చేసుకోవాలి. గ్రూప్ 1 మాస్క్ ఉంది కదా, మాస్క్ 1. సో ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ 2 లేయర్స్ కింద ఫోటో ఉంటుంది. సో యాక్చువల్లీ ఇది 4:3 ఫోటో. సో 4:3 రేషియో ఫోటో. ఒకవేళ మీతో ఫర్ ఎగ్జాంపుల్ 9:16 రేషియో ఫోటో ఉంటే దాన్ని ఇలా మనం 4:3 రేషియోకి కన్వర్ట్ చేయాలి, ఎక్స్పాండ్ చేయాలి. దాని గురించి నేను సపరేట్గా వీడియో చేసి పెడతాను. సో మీరు ఒకసారి చూడండి. సో ముందుగా తర్వాత మీరు 4:3 రేషియో ఫోటోని ఎక్స్పాండ్ చేసి ఎడిట్ చేసుకున్న తర్వాత ఫోటోని మనం డౌన్ చేసుకున్న తర్వాత సో ఉంటే డైరెక్ట్గా జస్ట్ మీరు ఫోటో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ ఆప్షన్ క్లిక్ చేసి
4:3 రేషియో ఫోటోని ప్లస్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు ఎవరిదైతే వీడియో ఎడిట్ చేస్తున్నారో వాళ్ళ ఫోటోని డైరెక్ట్గా ఇలా యాడ్ చేస్తే డైరెక్ట్గా వచ్చేసేది, ఏం ప్రాబ్లం కాదు. సో బ్యాక్ వచ్చేస్తే సో ఇక్కడైతే మొత్తానికి ఇలా సెట్ అవుతుంది. సో మనం బయోడేటా, ఇండియన్ యాక్టర్ అల్లు అర్జున్ ఫోటో, వీటిని అయితే మీరు చేంజ్ చేసుకోవాలి. సో తర్వాత అయితే జస్ట్ మీరు ఇక్కడ హ్యాపీ బర్త్డే అల్లు అర్జున్, సో ఈ గ్రూప్ ఉంది కదా, ఫోటో మీద గ్రూప్ 2 ఉంది కదా, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి మీరైతే అల్లు అర్జున్ ఈ టెక్స్ట్ని అయితే రిమూవ్ చేసుకొని బర్త్డే బాయ్ నేమ్ని అయితే ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. మెన్షన్ చేయాలి, యాక్చువల్లీ మెన్షన్ చేసుకోవాలి. సో బ్యాక్ వచ్చేయండి, ఇప్పుడు దాన్ని ఎడిట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. సో పేరుని అయితే మీరు మెన్షన్ చేసుకొని తర్వాత ఇక్కడ లాంగ్ ఫోటోని, ఫుల్ స్క్రీన్ ఫోటోని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఫోటో రూమ్ యాప్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఈ ఫోటో మీద క్లిక్ చేసి అల్లు అర్జున్ ఫోటో మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ సింబల్ క్లిక్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫోటోని నేను జస్ట్ శాంపుల్గా ప్లస్ క్లిక్ చేసి ఇలా యాడ్ చేస్తే డైరెక్ట్గా వచ్చేస్తుంది అనిమేషన్తో పాటు. సో మీకు కావాలంటే జూమ్ ఇన్ లేకపోతే జూమ్ అవుట్ ఎక్కువ తక్కువ చేసి మీరు సెట్ అయ్యేలా, లుక్ వచ్చేలా ఎడిట్ చేసుకోవచ్చు. సో దీని తర్వాత మనం ఇక్కడి నుంచి అయితే ఫొటోస్ స్టార్ట్ చేసుకోవాలి యాక్చువల్లీ. సో 12-17 milliseconds ఇక్కడి నుంచి అయితే ఫొటోస్ లాస్ట్లీ 5 ఫొటోస్ మంచి కిర్రాక్ ఫొటోస్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో ప్లస్ చేసి వీడియోలోకి వెళ్ళి ఫటాఫట్ నేనైతే 5 ఫొటోస్ని యాడ్ చేస్తా. సో బెటర్ టు యూజ్ 9:16 రేషియో ఫొటోస్, ఫుల్ స్క్రీన్ ఫొటోస్ మంచిగా ఉంటుంది, వీడియో మంచిగా వస్తుంది. సో ఇలా బీట్ మార్క్ టు బీట్ మార్క్ యాడ్ చేసుకొని ప్లస్ క్లిక్ చేసి యాడ్ చేసుకొని ఇలా ఎక్స్ట్రా పార్ట్ని మనం ఈ సింబల్ క్లిక్ చేసి ఇలా ఎక్స్పాండ్ చేసుకోవాలి. సో మళ్ళీ ఇక్కడ 25-6 milliseconds దగ్గర మళ్ళీ లాస్ట్ ఫోటో ఒకటి. సో ఇలా మీరు బీట్ మార్క్ టు బీట్ మార్క్ ఎండింగ్ వరకు అయితే ఫొటోస్ యాడ్ చేసుకోండి. సో ఇలా ఉన్నప్పుడు పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేస్తే ఇలా ఫిల్ అవుతుంది టోటలీ. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి, షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే షేక్ ఎఫెక్ట్లో ఫస్ట్ ఫోటో ఉంటుంది. ఫస్ట్ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి డైరెక్ట్గా మనం 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ ఆల్ ఎఫెక్ట్స్ ఉంది కదా, ఆప్షన్ క్లిక్ చేస్తే ఆ ఎఫెక్ట్స్ అన్ని మొత్తం ఈ ఫోటో కొన్ని ఎఫెక్ట్స్ కాపీ అవుతాయి. సో బ్యాక్ వచ్చేయండి, ఇప్పుడు కాపీ చేసుకున్నాం కదా, బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇక్కడ ఫస్ట్ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో తర్వాత ఈ ఫోటో, సో ఈ ఫోటో మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి డైరెక్ట్గా మనం 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ క్లిక్ చేస్తే పేస్ట్ అవుతుంది ఎఫెక్ట్ మొత్తం. సో తర్వాత ఈ ఫోటోకి, సో ఈ ఫోటో వదిలేసి ఈ మొత్తం 4 ఫొటోస్కి సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో బ్యాక్ వచ్చేస్తే షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. సో యాక్చువల్లీ చూడొచ్చు కట్ షేక్ ఎఫెక్ట్ ఉంటుంది ఫోటో మీద. సో ఈ లేయర్ ఉంది కదా, కట్ షేక్ ఎఫెక్ట్ లేయర్, ముందుగా ఈ లేయర్ని అయితే మనం కాపీ చేసుకొని బీట్ మార్క్లో లాస్ట్ 4 ఫొటోస్కి పేస్ట్ చేయాలి. సో ముందుగా లేయర్ క్లిక్ చేసి ఈ సింబల్ క్లిక్ చేసి 4th ఆప్షన్ ఉంది కదా, కాపీ లేయర్ ఆప్షన్ క్లిక్ చేస్తే కాపీ చేసుకున్నట్లు లెక్క. సో బ్యాక్ వచ్చేయండి, కాపీ చేసుకొని ఇలా బీట్ మార్క్ ఓపెన్ చేసి ఇక్కడ 14-20 milliseconds ఉంది కదా, అక్కడి నుంచి అయితే లాస్ట్ 4 ఫొటోస్కి ఈ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ లేయర్ క్లిక్ చేస్తే ఆ లేయర్ పేస్ట్ అవుతుంది. యాక్చువల్లీ చూడండి ఇప్పుడు ఎలా ఉందో ఈ కట్ షేక్ ఎఫెక్ట్. సో తర్వాత మళ్ళీ ఇక్కడ 8:15 మళ్ళీ పేస్ట్ చేయాలి లేయర్ని. సో ఎక్స్ట్రా ఉంటే ఆ లేయర్ మీద క్లిక్ చేసి ఈ సింబల్ క్లిక్ చేసి ఈ సింబల్ క్లిక్ చేస్తే కంప్రెస్ అవుతుంది. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్. సో లాస్ట్ ఇక్కడ కూడా. సో ఇలా ఫస్ట్ ఈ లేయర్ని కాపీ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి, మళ్ళీ ఆ ఫొటోస్కి మనం షేక్ ఎఫెక్ట్ని పేస్ట్ చేయాలి. సో షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఈ ఫోటో కింద ఈ లేయర్ కింద ఫోటో ఉంది కదా, అల్లు అర్జున్ సార్ ఫోటో. సో ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేస్తే కాపీ ఎఫెక్ట్స్ ఉంది కదా, ఆప్షన్ క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ని కాపీ చేసుకున్నట్లు. సో బ్యాక్ వచ్చేయండి, సో బ్యాక్ వచ్చేస్తే నెక్స్ట్ ఈ ఫొటోస్కి ఫస్ట్ ఈ ఫోటో. సో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి
పేస్ట్ ఎఫెక్ట్స్, జస్ట్ సింపుల్ పేస్ట్ చేయాలి ఎఫెక్ట్స్ని ఇలా 4 ఫొటోస్కి మనం లాస్ట్లో ఎఫెక్ట్ని అయితే పేస్ట్ చేసుకోవాలి. సో ఇలా 4 ఫొటోస్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం 5 ఫొటోస్కి షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఫొటోస్ కింద CC ఎఫెక్ట్ ఉంటుంది. సో ముందుగా ఈ లేయర్ లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 1 by 1 మొత్తానికి 8 లేయర్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఈ సింబల్ క్లిక్ చేసి కాపీ 8 లేయర్స్ ఈ ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేసేయండి. క్లిక్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు సో ఇక్కడైతే జస్ట్ ఈ సింబల్ క్లిక్ చేసి పేస్ట్ 8 లేయర్స్, సో ఇలా పేస్ట్ చేసుకోవాలి జస్ట్. సో ఎండింగ్ వరకు అయితే ఉంటుంది. సో ఈ వీడియో ప్రెసెంట్ లింక్స్ పాస్వర్డ్ ఏంటంటే 2025. సో స్టార్టింగ్ ఈ ఫాంట్స్ ఉన్నాయి కదా, ఈ ఫాంట్స్ని అయితే నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. మీరైతే ఎలక్ట్ మెషిన్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. సో ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్లో పెట్టండి, నేను చూస్తాను. సో లాస్ట్లో మీరు ఇక్కడ కెమెరా వన్ ఉంది కదా, సో కెమెరా వన్ ఉంది. సో ఈ సింబల్ క్లిక్ చేసి మీరు ఆన్ చేసుకోండి. ఈ సింబల్ క్లిక్ చేసి ఆన్ చేసుకోండి. తర్వాత ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేసి పైన ఎక్స్పోర్ట్ క్లిక్ చేస్తే వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది.